నేటితో ముగిసిన ఆర్యవైశ్య సభ ఎన్నికలు. వివిధ వర్గాల శాఖలకు సంబంధించి ఈ నెల 22వ తేదీ నుంచి ఆదివారం వరకు జరిగిన ఎన్నిక. కడప జిల్లా బద్వేలులో పిచ్చి కుక్కల స్వైర విహారం. అర్ధరాత్రి వీధిలో ఓ చిన్నారిపై పిచ్చి కుక్క దాడి. కుక్క దాడిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రొద్దుటూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ గురు పూజోత్సవం. స్థానిక శ్రీ చౌడేశ్వరి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం నందు గురు పూజోత్సవ కార్యక్రమం. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ వివిధ వ్యాపార వర్గాలు సంఘాలకు ఈ నెల 22వ తేదీ నుండి ఎన్నికలు మొదలుపెట్టగా నేటితో అనగా 29వ తేదీతో ఎల్ఐసి అలాగే పోస్టల్ ఎన్నికతో ఎన్నికలు ముగిశాయి. స్థానిక డీవీసీ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ ఎన్నికలలో ఆర్యవైశ్యులు వివిధ వర్గాల వ్యాపార సముదాయాల అభ్యర్థులను ఎన్నుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. కడప జిల్లా బద్వేలులో పిచ్చి కుక్కల స్వైర విహారం. అర్ధరాత్రి వీధిలో ఓ చిన్నారిపై పిచ్చి కుక్క దాడి, ముఖంపై తీవ్ర గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామంటూ మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. కుక్క దాడిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి. బద్వేలులో కుక్కల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన కమిషనర్ నరసింహారెడ్డి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తన సొంత ఖర్చులతో బాధితులకు మెరుగైన వైద్యం చేయించిన కమిషనర్ సిబ్బందితో గాలించి కుక్కను చంపడం జరిగింది. అర్ధరాత్రి వీధిలో కుక్క దాడి చేయడంతో 3 గాయాలయ్యాయి. వారిని కమిషనర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డిని అడిగి వివరాలు తెలుసుకొని ప్రథమ చికిత్స చేయించి వారిని తన కారులో మెరుగైన చికిత్స కోసం స్థానికంగా ఉన్న సంజీవిని తీసుకెళ్లి హాస్పిటల్ నందు చికిత్స చేయించారు. రితీష్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ కోట సుమన్ గారికి సూచించారు. బద్వేల్ నాగుల చెరువు కట్టపై సంచరిస్తున్న పాములు, భయాందోళనలో ప్రజలు. చెరువు కట్టపై వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్కు వినతి. తప్పకుండా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి. హిందూ ధర్మానికి హిందువులే శత్రువులు అనేదానికి ఇదే నిదర్శనం. స్థానికంగా నివాసం ఉండే శివానగర్ ప్రజలు గత 20 సంవత్సరాలుగా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. పూజా కార్యక్రమాలు ముగించుకొని భక్తులు ఇంటికి చేరిన తర్వాత అక్కడ ఉండేటువంటి పందులు, కుక్కలు, బర్రెలు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చెల్లాచెదురుగా అసహ్యంగా చేస్తూ ఉండడం మరియు ఎండకు గాలి వానకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే దానికోసమే ఈరోజు ఒక చిన్నపాటి రూమును శివానగర్ ప్రజలందరూ నిర్మించుకుంటూ ఉంటే కొంతమంది వీడియో చేస్తూ కబ్జా చేస్తున్న దుండగులు అని దుష్ప్రచారం చేయడం నిజంగా సిగ్గుచేటు. దానిని వీడియో తీసి ప్రచారం మాధ్యమాలలో షేర్ చేసిన దుండగుడిపై స్థానిక శివానగర్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రొద్దుటూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ గురు పూజోత్సవం ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక శ్రీ చౌడేశ్వరి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. జాతీయ జీవనానికి హిందూ సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచిన పరమ పవిత్ర భగవద్ధ్యాయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్రేష్ఠ గురువుగా స్వీకరించి దేశ వైభవానికి నిరంతరం దీక్షాబద్ధులమై తనువు మనస్సు ధనము అన్ని తల్లికి సమర్పించే భావనను నిర్మాణం చేసే శుభచరణం శ్రీ గురు పూజోత్సవం అని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ స్కూల్ ప్రిన్సిపల్ బైరుగాన్ రవీంద్ర కుమార్ యాదవ్ విచ్చేయగా ముఖ్య వక్తగా అనంతపురం విభాగ ప్రచారక్ జి లక్ష్మణ్ పాల్గొనగా పెద్ద ఎత్తున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మెంబర్లు పాల్గొన్నారు. సార్ ఏమనుకోవాలి మన తెలంగాణ రాష్ట్రంలో మహా టీవీ కార్యాలయంపై శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని ప్రొద్దుటూరు విలేకరులు ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ నుండి నిరసన తెలుపుతూ పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు మహా టీవీ కార్యాలయంపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా వారు అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కానీ సరే శిక్షించాలని వారు ఈ సందర్భంగా కోరారు. హైదరాబాద్ చేయాలి రాజకీయ గుండాలను వెంటనే పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛపై దాడులు పత్రికా స్వేచ్ఛపై దాడులు కార్యాలయాలపై దాడులు
దాడులు చేస్తున్న రాజకీయ గుండాలను అరెస్ట్ చేస్తున్న రాజకీయ గుండాలను అరెస్ట్ చేయాలి. రాజకీయ గుండాలను అరెస్ట్ చేయాలి. రాజకీయ గుండాలను దాడి చేసిన వారిని వెంటనే పోలీస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే చేయాలి. రాజకీయ గుండాలను వెంటనే సిగ్గు మీడియాపై దాడులు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానళ్లు అన్ని పత్రికలు సంచలనమైన వార్తలు ప్రచురిస్తున్న తరుణంలో హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నాయకులు మహాన్యూస్ కార్యాలయంపై దాడులు చేయడం శోచనీయం. అక్కడి ప్రభుత్వం ఈ దాడిని ఖండించకపోవడం చాలా దారుణమని, ప్రభుత్వాలు ప్రజలకు వారధిగా ఉంటున్నటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని, ఇలాగే జరుగుతున్న తరుణంలో రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారాలను పత్రికలు, ప్రసారాలు, మాధ్యమాలు ఏవి ప్రసారాలు చేయకుండా వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తామని, అందుకు ప్రభుత్వాలు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పొద్దుటూరు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. కాలంలో జర్నలిస్టులపై, మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు కొద్దిగా ఫ్యాషన్ గా మారేట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నేరుగా రాజకీయ పార్టీలు మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి చర్యలు జరిగినప్పుడు జర్నలిస్టుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రభుత్వాలు వెంటనే అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జర్నలిస్టులు ఏదైనా సరే ఒక విషయాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ మంచిని మంచి అని చెప్తూ చెడ్డని చెడ్డ అని చెప్తూ చేసే ప్రక్రియలో కొంతమంది రాజకీయ గుండాలు మనసు నొచ్చుకోవడం అనేది సర్వసాధారణము. అటువంటి వారు బరి తెగించి ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది చాలా దారుణమైన చర్యగా మేమందరము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. తెలంగాణలో మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసినటువంటి రాజకీయ గుండాలను వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము మరింత ఉధృతంగా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ మీడియా ప్రతినిధులపై, మీడియా కార్యాలయాలపై దాడులు చేయాలనే ఆలోచన మానుకొని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. చాలా కాలంలో పత్రికా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోకుండా మిన్నుకుండిపోతున్నాయి. నిన్న హైదరాబాద్ లోని మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాజకీయ గుండాల్లా దాడులు చేసి ప్రత్యక్షంగా అక్కడ పోలీసులు ఉండి కూడా దాన్ని అరికట్టలేకపోయినారు. ఇలాంటి దాడులను రాబోయే కాలంలో మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇలాంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రాజకీయ గుండాలను అరెస్ట్ చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని పొద్దుటూరు జర్నలిస్టు సంఘం తరఫున హెచ్చరిస్తారు. ఆదివారం ఉదయం కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పంగవాండ్లపల్లెలో ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్థానికులు కమిషనర్ దృష్టికి తెచ్చిన లైట్ల సమస్యలు మరియు పెన్షన్ వంటి అంశాలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. మినరల్స్ ఉంటాయి ఎక్కడ వెళ్తున్న వాటర్లో, సర్ఫేస్ వాటర్లో. అందుకు మా ఊరికి కనెక్షన్ ఇస్తాను. ఒక వారం 10 రోజులు అయిపోతుంది. అలా ఇప్పుడే ఇప్పించినాము. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బద్వేలు పట్టణంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు బద్వేల్ పోలీస్ స్టేషన్ చేరుకొని ఎస్ఐ సత్యనారాయణకు మెమరాండం అందజేశారు. ఈ ర్యాలీలో పలువురు మీడియా సోదరులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. మీడియాపై దాడులు
స్వేచ్ఛను కాపాడాలి. నిన్న మహానీస్ కార్యాలయంపై కొంతమంది బీఆర్ఎస్ నేతలు దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టు పైన దాడి ఎక్కడో చోట జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. జర్నలిస్టు పైన ఏ ఒక్కపైన దాడి చేసినా కూడా వారికి కఠిన శిక్ష, జరిమానా, జైలు శిక్ష అని చెప్పింది. కానీ ఇంతవరకు ఎక్కడే కానీ అమలు చేయడం లేదు. ప్రభుత్వాలు ముఖ్యంగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ప్రతిరోజు ఎక్కడో చోట జర్నలిస్టుపై దాడి జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడిని ఖండిస్తున్నాము. అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహానీస్ కార్యాలయంపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యంగా కోరుతున్నాం. మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు మంచ నాగమల్లేశ్వరి ప్రెస్ మీట్. రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించిన నాగమల్లేశ్వరి. అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, అన్ని కులాలకు న్యాయం చేసిన మహోన్నతుడు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మీద చెప్పుల దండలు వేయడం, విగ్రహాలను పగలగొట్టడం దారుణం. అధికార మదంతో చేస్తున్న ఈ సంఘటనలను మాల మహానాడు ఖండిస్తోంది. అంబేద్కర్ గారికి అవమానించిన, కించపరిచిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలని హెచ్చరించిన నాగమల్లేశ్వరి. అంబేద్కర్ గారి ఆశాభావంతో, ఆయన సిద్ధాంతాలతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో కడప జిల్లా యూత్ లీడర్ పందిటి రాజేష్, జిల్లా కార్యదర్శి సునీల్, ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షులు పవన్, ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు స్వరూప్ వీర, కిరణ్ కుమార్, కళ్యాణ్ బాబు, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు, హ్యూమన్ రైట్స్ వెంకటన్న, పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. నేచర్ సంజీవిని ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఈరోజు కాదరాబాద్ గ్రామంలో మెగా ఆర్థో మెడికల్ హెల్త్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రమేష్ పాల్గొని గ్రామ ప్రజలకు మెడికల్ కౌన్సిలింగ్ మరియు చికిత్స సేవలు అందించారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కువగా ప్రజల కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి గల ముఖ్యమైన కారణాలు పోషకాహార లోపం, శారీరక శ్రమ, వయసుతో పాటు జీవనశైలిలోని మార్పునని ఆయన పేర్కొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో దాదాపు 250 మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేషెంట్లు వైద్య సేవలు అందించారు. వారికి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు మరియు ఆరోగ్య మార్గదర్శకత అందించబడింది. ఈ సందర్భంగా నేచర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ వికాస్ మాట్లాడుతూ నేచర్ సంజీవిని ప్రాజెక్టు ద్వారా 3 మండలాల్లో 20 గ్రామాల్లో ఉచిత ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయని, ఈ సేవలను గ్రామస్తులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె బంగారుబాబు, డాక్టర్ రమేష్, చెన్నై, గౌస్, మహేశ్వరి, దీప్తి, భాష మరియు నేచర్ ప్రోడక్ట్ సిబ్బంది, ఫైనాన్స్ ఆఫీసర్ జిఎస్వి కృష్ణ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సాంబయ్య గారి వీధికి చెందిన 19 సంవత్సరాల మహేంద్ర, అలాగే సంజీవ్ నగర్ చెందిన తేజ అనే యువకులు ఆదివారం రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై సంజీవ్ నగర్ వేమన ఆయిల్ మిల్లు వద్ద వెళ్తుండగా అటువైపుగా వచ్చినటువంటి ఏపీ 04 TX 6399 హైర్ ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా మహేంద్రకు కుడికాలు, మణికట్టు వద్ద, అలాగే తేజ అనే యువకుడికి కుడి చేతిపై అలాగే తలపై స్వల్ప రక్త గాయాలయ్యాయి. యువకులను ఢీకొన్న హైర్ ఆర్టీసీ బస్సు నిలపకుండా వెళ్లిపోవడం జరిగింది. అటుగా వెళ్తున్న ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, PCNలో ప్రొద్దుటూరు టౌన్ పాత్రికేయునిగా విధులు నిర్వహిస్తున్న వెంకట గంగాధర్ దగ్గరుండి క్షతగాత్రులను హాస్పిటల్ నందు చేర్చడం జరిగింది.